బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే రీఇంబర్స్మెంట్ చేస్తుందో దానికి సంబంధించినటువంటి ఒక ఫిగర్ ఇది. ఇప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాను, మేము అన్ని లక్షల ధాన్యం కొన్నాం, ఇన్ని లక్షల ధాన్యం కొన్నాం, ప్రొక్యూర్ చేసినాం, ఎక్కడ చేశారండి మీరు? అసలు మీకు సోయనే లేకుండే మార్చి 25 నుంచి కొనుగోలు చేయాల్సి ఉన్నటువంటి కేంద్రాల్లో కొనుగోలు స్టార్ట్ చేయకుండా మీరు చేసింది ఏప్రిల్ 25 తారీఖు నాడు. అంటే ఒక నెల ఆలస్యం. నెల ప్రభుత్వం పడుకొని ఉన్నది, మీ మినిస్టర్లు పడుకొని ఉన్నారు, మీరు పడుకొని ఉన్నారు. సడన్గా ఎప్పుడైతే రైతులు గోలబెట్టే వరకు మీరు మేలుకున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ దగ్గర పోయే వరకు అప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇది మీ పరిస్థితి. మీరు మా ఆఫీసులో ధాన్యం వేస్తారంటున్నా. ఏంటంటే మేము చూస్తాం, ఎన్ని లారీలు వస్తే చూస్తాం. మీకు ప్రభుత్వానికి కొద్దిగా సిగ్గు ఉంటే ఆ రైతులను ఆదుకోండి. ఆ రైతుల దగ్గర ఇప్పుడు మేము బలవంతం చేయబట్టి మీరు అంతా తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ క్రాప్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రైతులు దాంట్లో బిజీలో ఉన్నారు. కనీసం వచ్చేటటువంటి ఒక పంటకైనా మీరు సరి అయినటువంటి పరిస్థితి రైతులకు న్యాయం చేయండి. ఇది ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో ఇది భారతీయ జనతా పార్టీ మీద ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇరుచుకోపడేటువంటి కారణాలు చాలా ఉన్నాయి. వారు ఒక అబద్ధాలు ఆడతారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏదైతే వారి యొక్క మన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర టైం వీళ్ళు తీసుకోవట్లేదు అని చెప్పి, అసలు మీరు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర టైం తీసుకున్నారా? నేను నిన్న దేవేంద్ర ఫడ్నవీస్ గారి యొక్క ఆఫీస్కి ఫోన్ చేశాను. ఒక 1 month బ్యాక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో అపాయింట్మెంట్ అడిగారు వారి కోసం. అది దేనికోసం అడిగారు మనకు తెలియదు, వారి కోసం అడిగారు. అక్కడ ఎటువంటి రిక్వెస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర నుంచి లేదు. దేవేంద్ర ఫడ్నవీస్ గారి దగ్గర ఆ ఆఫీసు లేదు. వీళ్ళు అడగలే. ఈ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అంటే కిషన్ రెడ్డి అడగాలంట. ఇది ఆలోచిస్తున్నాం మనం. ముఖ్యమంత్రి ప్రజలు చేసింది నిన్ను, అది మర్చిపోయి మీ పని కూడా కిషన్ రెడ్డి చేయాలంటే ఎట్లయితుంది చెప్పండి? మీ పని కిషన్ రెడ్డి ఎందుకు చేయాలి? మరి చెప్తారు వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు అన్న. అసలు పట్టించుకోవట్లేదు కిషన్ రెడ్డి గారు. మెట్రో గురించి మాట్లాడారు. మెట్రో గురించి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే లేకుంటే, నరేంద్ర మోదీ గారి యొక్క కాంట్రిబ్యూషన్ లేకుంటే, కేంద్ర ప్రభుత్వము ఎల్ఎన్టీకు మొత్తం అక్కడి నుంచి దీన్ని విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో ఇవ్వాలంటే అవన్నీ కూడా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జరిగింది. అది ఆర్థిక సహకారం కావచ్చు, లాజిస్టిక్ కావచ్చు. దాని మీద అబద్ధాలు ఆడతారు. వారు ఏదైతే కిషన్ రెడ్డి గారు మరో మాట అన్నారు. కిషన్ రెడ్డి గారు వారు బీజేపీ ఎంపీ అయి మినిస్టర్ అయి వేరే పార్టీకి సంబంధం. వారు చిన్నప్పటి నుంచి కూడా ఏబీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీలో ఉన్నారు. ఎప్పుడు కూడా ఆ పార్టీలో ఈ పార్టీలో తొంగి చూడలేదు, పోలేదు కూడా. ఇక అన్ని పార్టీ తిరిగి వచ్చినటువంటి వ్యక్తులు ఈయన మీద ఆ మాట అంటే ఎట్లా? అడుగుతా ఉన్నాను. మీరు కిషన్ రెడ్డి గారి మీద, మా పార్టీ నాయకుడి మీద, మా పార్టీ యొక్క మంత్రి మీద ఈ రకమైనటువంటి అభండాలు వేయడం ఏది ఉందో మీరు ఫస్ట్ మీ మంత్రులు చూడండి. ఎంతమంది బీఆర్ఎస్ నాయకుల దగ్గర సాయంకాలం ఉంటారు, ఎంతమంది సాయంకాలం ఉంటారు అక్కడ చూడండి మీరు. అసలు మీరు బీఆర్ఎస్ మొత్తం ఒకటే కదా, మీరు బీఆర్ఎస్ ఒకటే. కాబట్టి కిషన్ రెడ్డి గారి మీద ఈ యొక్క అభియోగాలు వేయడం అనేది చాలా పొరపాటు. అది తర్వాత మీరు వాటర్ షేరింగ్ మీద మాట్లాడారు. నేను వాటర్ షేరింగ్ విషయంలో ఒక మాట చెప్తా ఉన్నాను.